కేబీసీలో 5 కోట్లు గెలుచుకున్న ఇతను డబ్బంతా పోగొట్టుకొని ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నారు. ఇతనే బీహార్కు చెందిన సుశీల్ కుమార్. 2011లో కేబీసీ కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు గెలుచుకున్నాడు. 5 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న ఫస్ట్ ఎవర్ కంటెస్టెంట్ ఇతనే. కేబీసీ తర్వాత ఎన్నో ఈవెంట్స్కి అటెండ్ అయ్యాడు. తన దగ్గరున్న అమౌంట్ను చారిటీలకు డొనేట్ చేశాడు. మిగిలిన అమౌంట్ను సరిగా మేనేజ్ చేయలేక మొత్తం పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా చారిటీలు పేరు చెప్పి అతన్ని ఎంతో మంది మోసం చేశారు. అంతవరకు ప్రతి ఈవెంట్కు పిలిచే వాళ్ళు కూడా తన దగ్గరున్న మనీ అయిపోవడంతో ఈవెంట్లకు పిలవడం కూడా మానేశారు. మధ్యలో డైరెక్టర్ అవుదామనుకుని ముంబైకి వెళ్ళి వర్కౌట్ అవ్వకపోవడంతో తిరిగి బీహార్ వచ్చేశాడు. కొన్నాళ్ళు ఆల్కహాల్ స్మోకింగ్కి కూడా అడిక్ట్ అయ్యాడట. చివరికి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ప్రస్తుతం తనకు నచ్చిన జాబ్ టీచర్గా వర్క్ చేస్తున్నాడు. సుశీల్ కుమార్ లైఫ్లో వచ్చిన అప్స్ అండ్ డౌన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. బుల్లెట్ ట్రైన్ తలరాతని మార్చిన కింగ్ ఫిషర్ బర్డ్. జపాన్ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకి 240 నుంచి 320 కిలోమీటర్లు. కానీ దానికి వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఒక చిన్న కింగ్ ఫిషర్ బర్డ్ చూపించిందట. ట్రైన్ అంత వేగంగా వెళ్తున్నప్పుడు దాని ముందు ఏర్పడిన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల ట్రైన్ ఏదైనా టన్నెల్ నుంచి బయటకి వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవట. దాంతో ఆ టన్నెల్ చుట్టూ ఉండే జనాలు వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చిందట. ఆ సౌండ్ కి కారణం ట్రైన్ కి ముందు భాగంలో ఉన్న డిజైన్. మనకి వచ్చే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ప్రకృతిలోనే ఉంది అన్నట్టు. బుల్లెట్ ట్రైన్ రీడిజైన్ కోసం ఆలోచిస్తున్నప్పుడు కింగ్ ఫిషర్ బర్డ్ ని అబ్జర్వ్ చేశారట. కింగ్ ఫిషర్ బర్డ్ చేపని పట్టుకోవడానికి గాలిలో నుంచి నీళ్లలోకి డైవ్ వేసినప్పుడు సౌండ్ రాకుండా చాలా సైలెంట్ గా వెళ్తుందట. దానికి కారణం ఆ బర్డ్ యొక్క ముక్కు సన్నగా పొడవుగా ఉండడం. ఇదే డిజైన్ ని బుల్లెట్ ట్రైన్ లో అప్లై చేసి చూశారు. అద్భుతంగా సక్సెస్ అయ్యారు. ఈ డిజైన్ వల్ల సౌండ్ తగ్గడమే కాకుండా బుల్లెట్ ట్రైన్ 10% ఎక్కువ వేగంతో వెళ్లడం, అది కూడా 15% తక్కువ ఎలక్ట్రిసిటీతో వెళ్లడం గమనించారట. ముంబై స్లమ్ లో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ మోడల్ గా మారింది. ఆ అమ్మాయి పేరు మలీషా కార్వా. ముంబై స్లమ్ లోనే పుట్టింది, కానీ చిన్నప్పటి నుంచి మోడల్ అవ్వాలని కలగంది. చాలా మంది ఆ అమ్మాయిని నువ్వు అవ్వలేవు, అంత ఈజీ కాదు అని డిమోటివేట్ చేశారట. మలీషా ముంబై స్లమ్ లో కట్టెలతో కట్టిన ఒక చిన్న ఇంట్లో ఉండేది. మురికివాడలో ఉంటూ నేలపైనే పడుకునేదట. కానీ హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్మెన్ ని కలిసిన తర్వాత మలీషా లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. రాబర్ట్ మలీషాని నీ లైఫ్ లో ఏమవుదామని అనుకుంటున్నావు అని అడిగినప్పుడు డాన్సర్ అండ్ మోడల్ అని చెప్పిందట. అప్పుడు ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి మలీషా స్టోరీని పోస్ట్ చేశాడట. ఆ స్టోరీ మలీషా లైఫ్ స్టోరీనే మార్చేసింది. దాని తర్వాత కొద్ది రోజులకే పికాక్, కాస్మోపాలిటన్ లాంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్లపై మలీషా ఒక మోడల్ గా కనిపించింది. ఈ రోజు మలీషా ఒక ప్రొఫెషనల్ చైల్డ్ మోడల్ గా మారిపోయింది. తాను కన్న కల నిజమవుతుందని కలలో కూడా అనుకోలేదట. వెరీ కాస్ట్లీ అండ్ వెరీ ఫేమస్ రోల్స్ రాయ్స్ కార్లను చెత్త వేయడానికి ఉపయోగించారు. అది కూడా మన ఇండియాలో 1920s లో మహారాజా జయసింగ్ గారు లండన్ కు వెళ్లారు. అక్కడొక రోల్స్ రాయ్స్ షోరూమ్ కనిపించడంతో లోపలికి వెళ్లి కార్ ప్రైస్ గురించి అడిగారు. సాధారణ దుస్తుల్లో ఉన్న మహారాజును చూసి ఒక పూర్ ఇండియన్ అనుకొని స్టాఫ్ మహారాజుతో రూట్ గా బిహేవ్ చేసి షోరూమ్ నుంచి బయటకు పంపించేశారు. దాంతో అప్పుడు మహారాజుకు వచ్చిన కోపంతో రోల్స్ రాయ్స్ కంపెనీకి చుక్కలు చూపించాడు. ఆ తర్వాత ఫార్మల్ అవుట్ఫిట్ లో అఫీషియల్ గా విజిట్ చేశారు. షోరూమ్ లో ఉన్న 6 రోల్స్ రాయ్స్ కార్లను కొని మొత్తం అమౌంట్ ను ఆన్ ద స్పాట్ పే చేశారు. ఇండియా వచ్చిన తర్వాత ఆ 6 రోల్స్ రాయ్స్ కార్లను గార్బేజ్ కలెక్ట్ చేయడానికి యూజ్ చేయమని మున్సిపాలిటీ వాళ్లకు చెప్పారు. ఫైనల్ గా ఈ న్యూస్ సెన్సేషనల్ గా మారడంతో తమ రిప్యుటేషన్ అండ్ సేల్స్ పడిపోతాయని భయపడి రోల్స్ రాయ్స్ కార్స్ ఎగ్జిక్యూటివ్ మహారాజుకు క్షమాపణలు చెప్పి కొత్త 6 రోల్స్ రాయ్స్ కార్లను గిఫ్ట్ గా ఇచ్చారు. ఎంతైనా రాజు కదా, చివరికి వాళ్ళ అపాలజీని యాక్సెప్ట్ చేసి క్షమించారు. మంజుమల్ బాయ్స్ సినిమాని 20 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే ఏకంగా 230 కోట్లు వసూలు చేసి ఓవరాల్ మలయాళం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాని నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తెరకెక్కించారు. 2006లో కేరళకి చెందిన మంజుమల్ నుంచి 11 మంది ఫ్రెండ్స్ తమిళనాడులోని గునా కేవ్స్ చూడడానికి వెళ్లారు. ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అయిన ఈ గునా కేవ్స్ లో సుభాష్ అనే వ్యక్తి యాక్సిడెంటల్ గా పడిపోతాడు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ గుహలో పడిన వారు ఇంతవరకు ఎవ్వరూ బ్రతకలేదు, మీ ఫ్రెండ్ కూడా చనిపోయే ఉంటాడు అని చెప్పి అందరినీ అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పారు. ఇంతలో వాళ్ళందరికీ సుభాష్ వాయిస్ వినబడింది. అప్పుడు సుభాష్ ని కాపాడడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకడైన సుజీ డేవిడ్ ధైర్యం చేసి కేవలం ఒక తాడు ఫ్లాష్ లైట్ తో గుహలోకి దిగి గంటల తరబడి ప్రాణాలకు తెగించి సుభాష్ ను పైకి తీసుకువచ్చాడు. ఫ్రెండ్ కోసం ప్రాణాలకు తెగించి ధైర్యం చేసిన సిజు డేవిడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆడపిల్లల్ని ఇలా ట్రీట్ చేసే విలేజ్ ని మీ జీవితంలో చూసుండరు. రాజస్థాన్ లోని పిప్లాంట్రీ విలేజ్ లో పాలరాతి త్రవ్వకాలు ఎక్కువగా జరగడం వల్ల అక్కడ కల్టివేట్ ల్యాండ్ అంతా వేస్ట్ ల్యాండ్ గా మారిపోయింది. నీరు లేక పంటలు పండక అక్కడ ప్రజలు అవస్థలు పడేవారు. దాంతో కమ్యూనిటీ అంతా కలిసి ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి 111 మొక్కలు నాటి పర్యావరణాన్ని మరియు ఆడపిల్లల్ని కాపాడుకుందాం అనే డిసిజన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2005 ఎకరాల్లో మామిడి, వెదురు, వేప, ఉసిరి మరియు ఇంకా చాలా రకాల మొక్కలను 5 లక్షలకు పైగా నాటారు.
ఆడపిల్ల పుట్టిన తర్వాత వాళ్ళ ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం కమ్యూనిటీ అంతా కలిసి మొత్తం 31,000 అమౌంట్ని 18 ఇయర్స్ దాటే వరకు బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అమ్మాయిలకు ప్రాపర్ ఎడ్యుకేషన్ కల్పించాలి, లీగల్ ఏజ్ వచ్చేంత వరకు మ్యారేజ్ చేయకూడదని ఆ కమ్యూనిటీ అంతా కలిసి పేరెంట్స్తో అఫిడవిట్ పైన సైన్ చేయిస్తారు. ఇలాంటి ఆదర్శ భావాలున్న ఈ గ్రామంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ ఊర్లో ఎవరు వాళ్ళ ఇంట్లో వండుకోరట. గుజరాత్లోని చందాన్కి విలేజ్లో ఎవరు వాళ్ళ ఇంట్లో వండుకోరు. ఆ గ్రామ ప్రజలంతా కలిసి కమ్యూనిటీ కిచెన్లోనే భోజనం చేస్తారు. ఆ గ్రామంలో చాలా మంది బ్రతుకు తెరువు కోసం ఇతర గ్రామాలకు వెళ్లడంతో ఒకప్పుడు 1100 మంది జనాభాలో ఇప్పుడు ఆ గ్రామంలో 500 మంది మాత్రమే ఉన్నారు. అండ్ అందులో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. అక్కడ వృద్ధుల్లో పెరుగుతున్న లోన్లీనెస్ ప్రాబ్లం కి సొల్యూషన్ గా ఆ గ్రామ సర్పంచ్ పూనంబాయ్ పటేల్ కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించారు. నెలకు ఒక్కొక్కరు చెల్లించే 2,000 రూపాయలతో వంట వండడానికి కుక్ ని హైర్ చేసుకొని ఈ గ్రామంలో ఉన్న అందరికీ రోజుకు 2 పూటల మంచి భోజనాన్ని అందిస్తున్నారు. నంద్యాలలో నిర్మించిన ఈ యొక్క గుడి చుట్టుప్రక్కల ఉండే రైతుల జీవితాన్నే మార్చేసింది. అదే టెంపుల్ ఆఫ్ స్టెప్స్. మోడర్న్ ఆర్కిటెక్చర్, ట్రెడిషనల్ టెక్నిక్స్ తో ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆర్కిటెక్ట్ సమీప్ పరోడాకి ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసే ప్రాజెక్టు వచ్చింది. సమీపంలో క్వారీ త్రవ్వకాల్లో నీరు వేస్ట్ అవ్వడం గమనించిన సమీప్ గారు ఆ క్వారీలోని నీరు ఈ గుడిలోకి వచ్చేలా స్టెప్ వైజ్ కాన్సెప్ట్ లో ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ ను నిర్మించాలనుకున్నాడు. 10,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ లో 48 స్టెప్స్ తో ఒక ఇన్నోవేటివ్ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. వాలుగా ఉండే భూమిలో కోనేరును నిర్మించారు. పైకి వచ్చిన ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడిని కట్టారు. క్వారీ నుండి కోనేరుకు, కోనేరు నుంచి పొలాలకు పైప్ ద్వారా కనెక్ట్ చేశారు. ఈ టెంపుల్ కోనేరులో 13,70,000 లీటర్ల నీరు స్టోర్ అవుతుంది. లోపలికి వచ్చిన నీటిని క్లీన్ చేయడానికి ఫైటో రెమిడియేషన్ మొక్కలను నాటారు. 42 ఏళ్లుగా అసలు మొక్కలే పెరగని ఇసుక నేలలో రోజుకు ఒక మొక్క నాటి 1360 ఎకరాల అడవిని సృష్టించాడు. ఆయనే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే జాదవ్ పాయంగ్ గారు. జాదవ్ గారు అస్సాంలోని జోర్హాట్ కి చెందినవారు. 1979లో అస్సాంలో వచ్చిన వరదల వల్ల అనేక జలచరాలు బ్రహ్మపుత్ర నది ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. వరద తగ్గాక ఇసుక దిమ్మలు వేడెక్కడంతో జలచరాలు అన్ని చచ్చిపోయాయి. అది చూసి తట్టుకోలేకపోయిన 16 ఏళ్ల జాదవ్ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుదామని అప్పుడే నిర్ణయించుకున్నాడట. ఇప్పుడు ఆ అడవిలో అనేక రకాల పక్షులు, జంతువులు, క్రూర మృగాలు నివసిస్తున్నాయి. ఈ అడవి మొత్తం 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో 1360 ఎకరాల్లో ఉంది. జాదవ్ గారి నిక్నేమ్ మూలా. ఆయన పేరు మీదగానే అడవికి మొలాయ్ ఫారెస్ట్ అని పేరు పెట్టారు. 2015లో జాదవ్ గారిని ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. జాదవ్ గారి జీవిత చరిత్రను అమెరికాలో 6th క్లాస్ పాఠ్య పుస్తకాల్లో చేర్చారు. హ్యాండ్ రైటింగ్ బాగుంటే గుర్తింపుతో పాటు ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయని మనకు తెలుసు. స్కూల్లో హ్యాండ్ రైటింగ్ బాగోలేక దెబ్బలు తిన్నవాళ్ళు, బాగుండి ప్రశంసలు పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ప్రపంచంలోనే బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో తెలుసా? తన అక్షరాలు చూసి కంప్యూటర్ కూడా ఆశ్చర్యపోతుంది. తనే నేపాల్ కు చెందిన ప్రకృతి మల్లా. ప్రకృతి 14 ఏళ్ల వయసులో తను 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఆమె రాసిన ఒక స్కూల్ అసైన్మెంట్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. తన హ్యాండ్ రైటింగ్ లో ఉన్న ప్రెసిషన్, క్లారిటీ అండ్ ఎలిగెన్స్ ను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అది హ్యాండ్ రైటింగా లేదా ప్రింటింగా అని గుర్తుపట్టలేకపోయారు. తన 16 ఏళ్ల వయసులో నేపాల్లో ఉన్న UAE ఎంబసీకి ఒక లెటర్ ని ప్రజెంట్ చేసింది. ఆ లెటర్ లో లెటర్ ఉన్న కర్వ్, స్పేసింగ్, లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ గ్రేస్ ని చూసి 2022లో UAE ఎంబసీ ప్రకృతి టాలెంట్ ని గుర్తించి వరల్డ్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డును అందించింది. తన హ్యాండ్ రైటింగ్ అంత అందంగా ఉండడానికి తను పెట్టిన డెడికేషన్, ప్రాక్టీస్ అండ్ హార్డ్ వర్క్ కూడా ఆ లెటర్స్ వెనకాల కనిపిస్తాయి. యూనివర్సిటీలో దారుణంగా ర్యాగింగ్ చేసిన వాళ్ళని ఒక మహిళా కానిస్టేబుల్ ఎలా పట్టుకుందో తెలుసా? మధ్యప్రదేశ్లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజ్లో సీనియర్స్, జూనియర్స్ ని దారుణంగా ర్యాగింగ్ చేసేవారు. దాంతో ర్యాగింగ్ కి గురైన స్టూడెంట్స్ ఆన్లైన్లో హెల్ప్ లైన్ నెంబర్ త్రూ కంప్లైంట్ చేశారు. కానీ కంప్లైంట్ ఆధారంగా పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు అనేక విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయిన శాలిని చౌహాన్ కు అప్పగించారు. శాలిని చౌహాన్ గారు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టి అదే మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా జాయిన్ అయింది. తన చలాకీతనం, కలుపుగోలుతనంతో అందరితో కలిసిపోయింది. ఎవరికి డౌట్ రాకుండా కొంతమంది ఫ్రెండ్స్ ను చేసుకుని ర్యాగింగ్ గురించి అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది. ఎట్టకేలకు 3 నెలల తర్వాత ర్యాగింగ్ చేస్తున్న 11 మంది సీనియర్స్ ను పక్కా ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ తర్వాత ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఆ 11 మంది స్టూడెంట్స్ ను సస్పెండ్ చేశారు. చేపట్టిన మొదటి ఆపరేషన్ లోనే సూపర్ సక్సెస్ఫుల్ అయిన శాలిని గారిపై తన పై ఆఫీసర్స్ బ్రేవ్ లేడీ అంటూ ప్రశంసించి అభినందించారు. మీకు తెలుసా ఒక్క బూర్ది గుమ్మడికాయ ఎన్ని ప్రాబ్లం కి సొల్యూషనో?
మనకి తెలిసింది బూడిద గుమ్మడికాయని ఒడియాలు వేస్తారు, దిష్టి తగలకుండా ఇంటి బయట కడతారు. కానీ దీనిలో ఉండే విశిష్ట ఔషధ గుణాలు, పోషక లక్షణాల వల్ల దీనిని వైద్య కుష్మాండం అని కూడా అంటారు. దీనిని జ్యూస్ లా చేసుకుని తాగితే అది మన బాడీలో వేస్ట్ పార్టికల్స్ ని ఒక మ్యాగ్నెట్ లా లాగేసుకొని బయటకి తెచ్చేస్తుంది. మన బాడీని అంతా డీటాక్సిఫై చేస్తుంది. కడుపులో మంటగా ఉన్నా, ఆస్తమా ఉన్నా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, నిద్ర సరిగ్గా పట్టకపోయినా బూడిద గుమ్మడికాయని డైలీ ఫుడ్ లో తీసుకుంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఉంటాయంట. అండ్ దీన్ని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. దీని విత్తనాల నుంచి తీసిన నూనెను స్కిన్ డిసీజెస్ కోసం వాడుతారు. రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ తాగితే చాలు, మీ బాడీలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. డే అంతా ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. ఇతని ఇంట్లో కిచెన్ ఒక దేశంలో ఉంటే బెడ్రూమ్ మరొక దేశంలో ఉంది. నాగాలాండ్ స్టేట్ లో ఉన్న ఈ లాంగ్వా అనే విలేజ్ ఎంతో స్పెషల్. ఈ ఊరి మధ్యలో నుండి ఇండియా అండ్ మయన్మార్ బార్డర్ పాస్ అవుతుంది. కానీ బార్డర్ ఈ గ్రామాన్ని విడదీయలేదు. లాంగ్వా గ్రామ ప్రజలకు ఇండియా అండ్ మయన్మార్ రెండు దేశాల సిటిజన్షిప్ ఉంది. ఈ గ్రామానికి చెందిన వాళ్ళంతా కొన్యాక్ నాగా ట్రైబ్స్ కి చెందిన వాళ్ళు. ఒకప్పుడు ఈ కొన్యాక్ నాగా ట్రైబ్స్ హెడ్ హంటింగ్ కు ఎంతో ఫేమస్. శత్రువులను యుద్ధంలో ఓడించాక గెలుపుకు చిహ్నంగా తలనరికి తీసుకువెళ్లడమే వీళ్ళ ఆచారమట. ఈ లాంగ్వా గ్రామ పెద్దను అంగ్ అని పిలుస్తారు. ఇతన్ని ఈ కొన్యాక్ నాగా ట్రైబ్స్ మహారాజుగా భావిస్తారు. ఇండియా మయన్మార్ బార్డర్ ఈ మహారాజు ఇంటి మధ్యలో నుంచి వెళ్తుంది. అంటే ఇతని ఇల్లు సగభాగం ఇండియాలో, సగభాగం మయన్మార్లో ఉంది.